చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తుంటే మా రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో. ఏమైతుందేందో భయం అవుతుంది. అర్జెంట్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓ రాజేషు, ఏంది అట్లా టెన్షన్ పడుతున్నావు? రాత్రి బాగా దాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినావా ఏంది? అంజలి, నాకు భయం అవుతుంది అంజలి, నేను ఇక్కడ ఉన్నాను. పారిపోతా అంజలి, పారిపోతా. మీడియా ముందు చంద్రబాబు ఏడ్చినట్లు ఏందా శోకాలు? ఇవి శోకాలు కాదు అంజలి, ఆహాకారాలు. భయంతో లోపల నుంచి వస్తున్న ఆర్తనాదాలు అంజలి. ఏడుపులో కూడా ఆ దిక్కుమాలిన ప్రాసలు అవసరమా? అసలు ఆ శోకాలు ఎందుకు పెడుతున్నావో అది చెప్పు. ఒక్క నిమిషం ఆగు. అరే బాబాయ్, టికెట్లు బుక్ చేసినవారా? ఎక్కడికంటవేంద్రా? శ్రీలంకకు పోతే అటే, ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేది లేదు, అక్కడనే సెటిల్ అవుతా. ఇవాళ రాత్రిగా బుక్ చేయరని దండం పెడతారా? ప్లీజ్ రా, సరేనా? ఏంటి శ్రీలంక వెళ్తున్నావా? అవును అంజలి, ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం ఎవ్వరికి చెప్పకు, సరేనా? అసలు ఏమైంది? ఉన్నట్లుండి శ్రీలంకకు పోవడం ఏంటి, అక్కడే సెటిల్ అవ్వడం ఏంటి? అక్కడైతే ఎవ్వరికి డౌట్ రాదని అంజలి. వామ్మో, ఇక్కడైతే నాకు భయం అవుతుంది అంజలి. నువ్వు ఇంతగా భయపడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో మర్డర్ కేసులో ఇరుక్కొని ఉంటావు, అంతేనా? నేను మర్డర్ చేసుడు కాదు, ఇక్కడనే ఉంటే నా అంతు చూస్తాడు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాడంటే రియల్ ఎస్టేట్ లో మీ పార్ట్నరా? ఏ కాదు, గట్టి చట్నీ అచ్చెన్నాయుడు, గట్టి చట్నీ అచ్చెన్నాయుడు. పార్టీ లేదు బొక్క లేదు అన్నాడుగా, ఆయన నీ అంత చూడడం ఏంటి? అట్లా తీసి పడే కంజలి, కాబోయే హోమ్ మినిస్టర్ అతనేనట. హోమ్ మినిస్టరా? అవును, అతను హోమ్ మినిస్టర్ కాగానే లోకేష్ తన దగ్గర ఉన్న ఎర్ర బుక్కులన్నీ అచ్చెన్నాయుడికి అప్పచెప్తాడట. అప్ప చెప్తే ఆయన ఆ ఎర్ర బుక్కులు పాత సామానుకి వేసుకుంటాడా? కాదు, అందులో పేర్లున్న వాళ్ళందరి అంతు చూసే బాధ్యత తీసుకుంటాడట. అసలు అచ్చెన్నాయుడు హోమ్ మినిస్టర్ అవుతాడని ఎవరు నీకు చెప్పింది? నేను చెప్పడం కాదు, నువ్వే చూడు. అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది. మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. సరిపోయారు ఇద్దరును. విన్నావా? ఇప్పుడు చెప్పు, నేను ఇక్కడే ఉండాలా, పారిపోవాలా? అర్థమైంది. ఇప్పుడేంది అంటే ఆ రెడ్ బుక్ లో నీ పేరు కూడా ఉందనా? ఏమో అమ్మ, ఇక్కడే ఉంటే నా పరిస్థితి. అమ్మో, అసలు అతను అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు. నీ మొహం, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వాళ్ళు గెలిచేది లేదు వచ్చేది లేదు కానీ అప్పుడే మంత్రి పదవుల పంపకం వరకు వెళ్ళడం, అది చూసి నువ్వు ఏదేదో ఊహించుకోవడం కామెడీగా అనిపించడం లేదా? అంటే నాకేం కాదంటావా అంజలి? ఊక ఆ ఎర్రి బుక్కు లొకేషన్ కామెడీకే పొట్ట చెక్కలవుతుందంటే మధ్యలో నువ్వొకడివి తయారయ్యావా? వెళ్ళు, వెళ్ళి గట్టి చట్నీ వేసుకొని ఇడ్లీ తినిపో. అంతే అంటావా అంజలి? ఒక్క నిమిషం ఆగవా, మామూలుకి ఫోన్ చేసుకుంటా. హలో, అరే బాబాయ్, శ్రీలంక టికెట్లు క్యాన్సిల్ చేయి, సరేనా? శ్రీలంక పోలేదు, వేయలేదు, ఇక్కడనే ఉంటారా ఆరామ్సే. పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టు అప్పుడే మంత్రి పదవులు కూడా పనిచేసుకుంటున్నారు. అచ్చెన్నాయుడికి హోం మంత్రి పదవి కావాలట. ఆయకు లేక ఆటుకులు బుక్కుతుంటే కొడుకు వచ్చి చికెన్ బిర్యానీ కావాలని అడిగాడట. అలా ఉంది వీళ్ళ వ్యవహారం.